ఫార్మా సిటీ స్థానంలో 10 ఫార్మా విలేజ్లట. ఎయిర్పోర్ట్ మెట్రోను కూడా రద్దు చెయ్యం, అత్యధిక ప్రాంతాలను కలిపేలా మారుస్తాం. యాక్చువల్గా ఈ ఫార్మా సిటీని రద్దు చేస్తాం, ఇక్కడ నుంచి తరలిస్తాం వేరే ప్రాంతానికి దూరంగా. సో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు గతంలో. దాంతోపాటు ఎయిర్పోర్ట్ మెట్రోని కూడా, ఇప్పుడు ఇది ఏదైతే రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి మెట్రో వేస్తామని గత ప్రభుత్వం కేసీఆర్ డిసైడ్ చేసిండో, కేంద్రం పైసలు లేకుండా మేమే 6,000 కోట్లు ఖర్చు పెడతాం అని ఆడొక స్టోన్ వేసిండు. దాన్ని ఇంతవరకు తట్టమట్టి కూడా పోసింది లేదు. సో వీళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నారంటే దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, లైన్ అని అలైన్మెంట్ మార్చాలని డిసైడ్ అయ్యారు. సో ఆ దిశగా మేము రద్దు చేయం కానీ అత్యధిక ప్రాంతాలను కలిపేలా దాన్ని మారుస్తామని అంటున్నారు. సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారి కోసం సింగిల్ విండో వ్యవస్థ, ప్రతి 100 పడకల ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కాలేజ్, రాష్ట్రంలోనూ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు, ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాధనంతో ఏర్పాటు చేసే ప్రతి వ్యవస్థ ప్రజలకు పూర్తిగా ఉపయోగపడాలి అన్నదే రాష్ట్ర ప్రభుత్వ అభిమతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మాసిటీ, ఎయిర్పోర్ట్, మెట్రో రైలు ప్రాజెక్టులను రద్దు చేయట్లేదని చెప్పారు. పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా వాటిలో మార్పులు చేయబోతున్నట్టుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి పని, ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా చూడడం తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి విక్రయాల వినియోగం పైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. రాష్ట్రంలో 10 నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ని ఏర్పాటు చేస్తారట. సో ఈ వార్త ఆంధ్రజ్యోతిలో వీళ్ళు రాశారు చూడండి. ఫార్మా సిటీ రద్దు కాదు, శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ఉంటుంది, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం, ఫార్మా సిటీని ఔటర్ రింగ్ రోడ్, RRR మధ్య కాలుష్యరహిత క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తాం, కార్మికులకు ఇళ్లు సహా అన్ని ఏర్పాట్లు అక్కడే కల్పిస్తాం. మరి ఈ ఎవరైతే భూములు కోల్పోయిన రైతాంగం పరిస్థితి ఏంది? అక్కడ దాదాపు కొన్ని వేల ఎకరాల భూమి సామాన్య రైతుల దగ్గర నుంచి సేకరించారు, వాళ్ళకి సరైన పరిహారం ఇవ్వలేదు. ఆల్రెడీ ఇంకా కొంత భూమి రైతులు ఇవ్వట్లే, కొన్ని గ్రామాల్లో కొంతమంది కోర్టుకు వెళ్ళారు. దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? అండ్ దాంతోపాటుగా ఇది హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉంది, ఇది హైదరాబాద్ వినాశనానికి తప్ప దానివల్ల పెద్దగా ఉపయోగం లేదన్న చర్చ కూడా నడుస్తున్నది. డెవలప్మెంట్ పేరుతో మొత్తం ప్రకృతి విధ్వంసం చేస్తే, మానవ సమాజమే లేకుండా పోతే, ఆ నగరమే లేకుండా పోతే ఏం ఉపయోగం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ వచ్చింది, ఇక్కడ మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో దివీస్ అనే కంపెనీ ఉంది. వాడు నెమ్మదిగా స్టార్ట్ అయ్యి ఇవాళ 400 ఎకరాలకు విస్తరించిండు. 400 ఎకరాలకు విస్తరించి దాదాపు ఒక 30-40 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న వాతావరణాన్ని మొత్తం విధ్వంసం చేసిండు. కనీసం అక్కడ నివసించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి, తాగడానికి నీళ్లు పూర్తిగా కలుషితమైనవి. మరి ఇట్లాంటి ఫార్మా కంపెనీల వల్ల మానవ సమాజానికే నష్టం జరిగితే ఆ కంపెనీ ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు? సో ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. విమానాశ్రయానికి మెట్రో రైలు దూరాన్ని తగ్గిస్తాం, MGBS నుంచి పాత బస్తీ మీదుగా మెట్రో మార్గం, నాగోల్ నుంచి LB నగర్, OYC హాస్పిటల్ మీదుగా చాంద్రాయనగుట్ట వద్ద లింక్ చేస్తాం, అక్కడే జంక్షన్. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా పొడిగిస్తాం. స్టేట్ గెస్ట్ హౌస్గా గత సీఎం క్యాంప్ ఆఫీస్ అట. విలేకరులతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. సో ఇట్లా ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఇది రేవంత్ రెడ్డి విలేకరులతో చిట్చాట్లో చెప్పిన విషయాలన్నమాట ఇవన్నీ కూడా.